హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ హరిశంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే మీ సినిమాల్లో ఎక్కువగా మ్యాథ్స్ యాక్షన్ సినిమాలు ఉంటాయి, ఒక హీరో అంతమంది నరకడం అనేది సహజత్వానికి దూరంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన అడిగారు. అప్పుడు హరిశంకర్ గారు మగధీర సినిమాని ఎగ్జాంపుల్ గా చూపించారు, సలార్ సినిమాని కూడా ఎగ్జాంపుల్ గా చూపించారు. అంటే ఒక హీరో 100 మందిని చంపే సన్నివేశం కానివ్వండి, లేకుంటే ప్రభాస్ గారి సినిమాలో సలార్లో ఆ వైలెన్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఎగ్జాంపుల్ గా చూపించి రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఒక వైలెన్స్ ఉంటేనే అవ్వదు, దాని ముందు వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలు అంటే ఇటువంటి సినిమాలను కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, అందుకే బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయని సమాధానం చెప్పారు. నిజంగా మరి అంటే ఇంతమందిని నరుక్కుంటూ పోయినా, అంత వైలెన్స్ క్రియేట్ చేసినా కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ ఖచ్చితంగా వీటిని ఎంజాయ్ చేస్తున్నారా సార్? ఇటువంటి సినిమాలు రావాలంటారా? మీ ఒపీనియన్ సార్ ఈ వైలెన్స్ సినిమాల పైన? ఇది ఎప్పుడో అడగవలసిన ప్రశ్న అండి. ఇప్పుడు అడిగితే ఎలా అవుతుంది? ఎందుకంటే హీరో కొడతాడు, హీరో అంటే కథానాయకుడు కొడతాడు. కొడితే వాళ్ళు దేహ దారుఢ్యం ఉన్నవాడే కదా కొడతాడు. గనక వాళ్ళలో హీరో బలం ఏంటంటే తన వైపు సత్యం ఉంటుంది, అవతల వైపు అసత్యం ఉంటుంది, అధర్మం ఉంటుంది. గనక సత్యం గెలుస్తుంది. మన భారత కథలో అభిమన్యుడు దుర్యోధనుడు సైన్యంలో ఒక 1/4 సైన్యాన్ని చంపేశాడు. ఒకటి చంపేశాడు అంతే. ఇప్పుడు భారత యుద్ధంలో అంతా అర్జునుడు ఒకటే కదా మొత్తం అందరినీ కూడా తుదముట్టించిన వాడు. ఇలా అంటే హీరోలు కథానాయకుడిని ఎవరు తీసుకోండి, ఎవరిని తీసుకున్నప్పుడు కూడా ఒక్కడే నిలబడతాడు. మిగతా విలన్లందరినీ కూడా వాడు తప్పకుండా హతమారుస్తాడు. అందుకే సత్యమేవ జయతే అంటారు. నీకు సజీవ సాక్ష్యాలు కొన్ని చెప్తా. సజీవ సాక్ష్యాలు ఏంటంటే, నేను బొబ్బిలి వెళ్ళినప్పుడు వేణుగోపాల స్వామి ఆలయంలో ఒక కత్తిని చూసా. ఆ కత్తి 6 అడుగులు పొడుగు ఉంటుంది, 80-90 కిలోల బరువు ఉంటుంది. దాన్ని ముగ్గురు మొయ్యాలి, ఆ కత్తిని ముగ్గురు మొయ్యాలి. అలాంటి కత్తిని ఒక చేత్తో పట్టుకొని మనుషులు నరుగుతుంటే ఎలా ఉంటుంది? ఎంతమంది ఒక వేటికి 5-6 రాలిపోతుంటారన్నమాట. ఈ సజీవ సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే తాండ్ర పాపారాయుడు అనే వ్యక్తి కథానాయకుడు. ఆయన వెనక సత్యము బలం ఉంది, ఆయన వెనక నీతి నిజాయితీ ఉంది. తన రాజ్యాన్ని కాపాడుకుందాం ఉన్నటువంటి ముందు పెద్ద ఆపది, తను పోయినా పర్వాలేదు కానీ తన రాజ్యాన్ని, బొబ్బిలి రాజ్యాన్ని కాపాడుకుందాం ఉన్నటువంటి కసి ఉంది. అందుకే 90 కిలోలకి అంటే బరువున్న కత్తైనా ఒక చేతితో అవలేలుగా అంతమందిని చెప్పాడంటే ఎందుకు వీలు కాలేదు? అయితే ఇక్కడ ఏంటంటే దాని వెనుక ఒక మంచి లీడ్ కావాలి. సహజంగా పాత సినిమాలో చూస్తాం కదండి, వాడు దెబ్బలాడుతుంటే తల్లి ఉద్రే బాబు దెబ్బలాడికి వెళ్ళదు అని చెప్తుంది. విలన్ వస్తుంటాడు, లాస్ట్లో అయినా ఇప్పుడు నీకు ఇస్తున్నాను, అభయం ఇస్తున్నాను, నీ ఇష్టం, వాళ్ళు ఎవరిని ఒక్కటి కూడా లేకుండా చేసి అంటే వెళ్ళిపోయి కొట్టేస్తారు కదండి. మనం చప్పట్లు కొడతాం కదా, కేరింతలు కొడతాం కదా. అక్కడ హ్యూమన్ ఎమోషన్స్ అవసరం అన్నమాట. మనల్ని అన్యాయం చేసిన వాడు మన మీదకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు వీరుడు అయి ఉండి చేతులు కట్టుకుంటూ నిల్చుంటావా అని ప్రశ్నిస్తే వెళ్ళి మొత్తం అందరినీ చేత కొట్టేస్తాడనమాట. అదే డ్రామా, అదే మెలో డ్రామా. అదే అంటే ప్రేక్షకుడికి జలరంజకంగా ఉంటుంది. ఇప్పుడు విలన్ కొట్టినప్పుడు ఎవరు మాట్లాడు, హీరో కొట్టినప్పుడు దయ్యేటల్లో ఎందుకు ఏలలు వేస్తారు, ఎందుకు కేరింతలు కొడతారు? అది విలనే కదా. మరి విలన్ వచ్చి కొట్టినట్టు అయ్యో విలన్ కొట్టేస్తున్నాడు రా పాప, చెద కొట్టేస్తున్నాడు, రక్తం వచ్చేస్తుంది, తలగా పగిలిపోయింది అన్నా సరే ఇంకో కోటి కూడా అంటాం అన్నమాట. ఒక బతికి ఉన్నాడు. అది అంటే మన రక్తంలోనే జీర్ణించిపోయింది అది, ఆ హీరోయిజంని కాపాడుకోవడం అన్నది. అలాగే ఇంకొక సన్నివేశం కూడా పల్నాటి యుద్ధంలో బ్రహ్మన్నాయుడు ఉపయోగించేటువంటి త్రిశూలం ఉంది కదా, అది అంతే బరువు ఉంటుంది. ఆ భూమిలో పాత వేసేసారు, ఇంకా
అక్కడ ఏముంటుందంటే ఇక్కడ పల్నాటిలో ఆయన చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో అంటే ఈయనెవరు మన పల్నాటి బ్రహ్మన్నాయుడు ఉపయోగించినటువంటి త్రిశూలాన్ని ఎవరు ఎత్తలేరు, ఇద్దరు ముగ్గురు. మరి ఒక్క త్రిశూలంతో ఆవిడ ఎవరు నాయకురాలు నాగమ్మ మొత్తం సైన్యాన్ని అంతటిని చంపలేదు. అయినా ఒక త్రిశూలంతో ఇన్ని వేల మందిని ఎలా చంపారంటే ఎక్కడ వస్తుందండి కదా? ఇది ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు. హ్యూమన్ ఎమోషన్స్ అన్నమాట. ఈ బలం ఉండదండి. మీ అమ్మని ఏమనంటే లేచిపోతారు కదా, దెబ్బలు తింటారు. దెర్ ఇస్ ఎ బ్యాక్గ్రౌండ్, సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ దేర్. అది ఎక్కడ లేని శక్తి. ఆ చేతుల్లో మనం చచ్చిపోయినా సరే ముందు వాడిని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. జైలుకి వెళ్ళినా సరే వాడిని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు జైల్లో కొంత పలకరింపులు ఎవరైనా జరిగినట్టయితే ఎందుకు జైలుకి వచ్చావంటే మా అమ్మని ఎలా చేశారండి, మా అక్కని ఎలా చేశారండి, వాడిని చంపాలా వద్దా, ఇంకా మిగిలిపోయారు, ఎప్పుడు నన్ను విడుదల చేస్తే అప్పుడు ఏం చంపేస్తానంటమాట. ఇది హ్యూమన్ నేచర్. ఇది మన రక్తంలో ఆ సెంటిమెంట్ బాగా నాటుకుపోయింది. మరి తల్లిని, చెల్లిని, అక్కని, భార్యని అంటే ఇంకా ఎవరిని ఏమన్నా కోపం రాదు, కానీ వీళ్ళంటే కోపం వస్తుంది కదా. దేనికైనా తెగిస్తారు కదా. మన మానవ జీవితంలో ఉన్నటువంటి సజీవమైన సత్యాలు, ఈ సత్యాలే సినిమాలో తీస్తుంటే మళ్ళీ మీ ప్రశ్న ఏమిటి? ఒక్కడు చంపేయగలడా? ఒక్కడు వీరుడు, ఆ పేరే మగధీరుడు. ధీరుడు చంపలేడండి అని మామూలుగా ఏదో పేరు వెంకట్రావు సుబ్బారావు పేరు పెట్టలేదు కదా, మగధీరాలు పెట్టారు. ఆ మగధీరు అంటే ధీరుడు కాబట్టి మగధీర అన్నాడు. ధీరుడు కాబట్టి ఒక్కడిగా షేర్ కానీ 100 మందిని పంపించు, లెక్కకు తక్కువ కాకుండా పంపించని అన్నాడంటే వాడు మగధీరుడు, టైటిలే మగధీరుడు. అందువల్ల ఇటువంటి ప్రశ్నలకి ఎక్కడ మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన జర్నలిస్ట్ ప్రశ్న వేశారంటే ఆ జర్నలిస్ట్ స్థాయి అది. ఇలాంటి కథలు ఎన్టీ రామారావు ఎంతమందిని కొట్టేవాడండి, ఫైటింగ్ లో కృష్ణ ఎంతమందిని కొట్టేవాడండి. మరి అప్పుడు నోరు లేదు మీరు అనడానికి. అందువల్ల మాసు ఎప్పుడైతే మీకు ఎలిమెంట్ మాస్ బాడీ లాంగ్వేజ్ మీకు ఉందంటే తప్పకుండా వాళ్ళ చేత ఫైట్ చేయిస్తారు. ఇప్పుడు దేవర్లో తారక్ ఫైట్ చేయడా? ఆర్ఆర్లో ఇద్దరు తారకును ఈయన 3000 మందిలో 3000 మంది లాఠీలతో కొట్టుకుంటూ వెళ్ళాడే. మరి ఇన్ని సహజంగా జరుగుతాయంటే సహజంగా జరగకుండా సహజంగా జరిగినట్టు చేయడమే సినిమా. సినిమా ఈజ్ నథింగ్ బట్ టు మేక్ బిలీవ్. మనం నమ్మాలి, నమ్మించాలి. ఎవరంత బాగా అందంగా నమ్మించగలిగితే ఆ సినిమా అంతా సూపర్ హిట్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు వచ్చిన చిన్న సినిమాలు కూడా ఇదే కంటెంట్ ని ఫాలో అవుతున్నారు అంటున్నారు సార్. చాలా సినిమాలు, చిన్న సినిమాలు అంటే కంటెంట్ ఉన్న సినిమాలు సింగిల్ స్క్రీన్ బతికిపోతాయి చిన్న సినిమాల వల్ల అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా టైంలో అంటే ఈ చిన్న సినిమాలు కూడా మాస్ హీరో ఫైట్లు, లవ్ స్టోరీస్, కమర్షియల్ సినిమా బేస్ ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నాయని చెప్పేసి ఒక విమర్శ కూడా మనం రావడం చూస్తున్నాం సార్. మరి మీరు ఏం చెప్తారు? ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. ఎప్పటి నుంచో ఉన్న ఫార్ములా, కొత్తగా వచ్చిన ఫార్ములా కాదు. హనుమాన్ అని పెట్టారండి. మరి హనుమంతుడు 100 మందిని చంపదు బాగుంటుందా? హనుమాన్ అన్నారు కదా. మరి చిరంజీవి ఎంతమంది ఖైదీ సినిమాల్లో ఎంతమందిని చెప్పేశాడండి? వీటన్నిటికీ ప్రశ్నలు లేవు. ఓకే సార్, ప్రశ్నలు వేయకూడదు. అంటే మనకేమి తెలియనట్టు లెక్క. సినిమా గురించి మనకేమి, సినిమా చరిత్ర గురించి మనకేమి తెలియనట్టు లెక్క. కానీ సక్సెస్ఫుల్ ఫార్ములా ఎప్పుడు ఒకటే ఉంటుంది. దాన్ని ఎవరు యుగాలు మారినా తరాలు మారినా